హై ఫ్రెండ్స్, రుబియాని ఫ్రై చేసుకుంటామండి. ఇది ఒక ప్యాకెట్ రుబియాని. దీన్ని బాగా వాష్ చేసుకొచ్చేసినాను. ఇది గరం మసాలా, బ్లాక్ పెప్పరు, ఇది గరం మసాలా అన్నీ మిక్స్ చేసిండేది, సాల్ట్, ఇది తొక్కులు మిరప్పొడి అనమాట. ఓకేనా, అన్ని దీంట్లో మిక్స్ చేసుకుంటాం. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టుకోవాలి. జాస్తి ఏం చేస్తాడో మాకు తెలియదు, వాడి కోసం మేము వెయిటింగ్లో ఉన్నాము. వాడు జిమ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చాడనమాట. ఓకే, ఇలాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇలాగా ప్యాన్ పెట్టుకుంటాము. ప్యాన్ పెట్టుకొని జబ్ చేసుకుంటాం. చెప్తా బిస్మిల్లా. ఇది వాడు డైట్ చేస్తాడు, స్ప్రే కొట్టుకుంటాం. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఇదిగో ఒక స్పూన్. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం. ఎర్రగడ్డ, ఇది తూము 4 పీసులు, కానీ ఇప్పుడే వేయకూడదు, బ్లాక్గా వచ్చేస్తుంది. తర్వాత వేసుకుంటాం. తుడుచుకుంటాం కదండి. దీంట్లో లాగేస్తుంది అరబాక. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటాం. ఎందుకంటే రొయ్యలు తొందరగా బాయిలింగ్ అవ్వవు, అందుకోసమే బుస్సాలతో కూడా మిక్స్ చేసుకుంటాం. పసుపు 1/2 స్పూన్. మష్రూమ్ అంటే పుట్టకొక్కలు ఫ్రెష్ లేదు, అందుకే ఇది ట్రేజీలో ఉండే తెచ్చామన్నమాట. మష్రూమ్ పుట్టకొక్కలు, తమిళ్లో కాలాని అంటారు దీన్ని. ఇప్పుడు తూము వేసుకుంటాం. తూము కట్ చేసుకుంటాం. ఇంతేనా, ఇట్లా కవర్ పెడతాం, తొందరగా ఉడుకుతాం. ఇది గ్రీన్ బ్రోకలీ కొద్దిగానే, ఇది కొద్దిగా వాటర్ వేసి బాయిలింగ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసి దీంట్లో మిక్స్ చేసాను అనమాట. కల్లి బడినారా కెళ్ళరు. ఇది కలిపెట్టేటప్పుడు చిన్నగా స్లోగా చేసుకోండి, ఎందుకంటే ఈ బ్రోకలీ వచ్చి మనం ఆల్రెడీ బాయిలింగ్ చేసాం, నలిగిపోకుండా. మా జాసరిగాడు అంతా రెస్టారెంట్ స్టైల్లో తింటాడు అన్ని. ఒక 5 నిమిషాలు ఉండి తర్వాత దించేస్తాం. ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్ ఇదే వస్తుంది. లాస్ట్లో ఇట్లా పైన వేయాలన్నమాట. జ్యూస్ కలాస్ కల్లి 2 మినిట్. ఓకే, అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వీడియోలో చూస్తాం. బాయ్.